పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ పొదిలి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను మార్కాపురం జిల్లా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలోని అవుట్ పేషెంట్ వార్డ్, ఇన్ పేషెంట్ వార్డుతో పాటు వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో అవసరమైన వసతులు ఉన్నప్పటికీ వాటి వినియోగంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వైద్యశాల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ రాజాబాబు ఆసుపత్రి నిర్వహణపై నిరంతరం పర్యవేక్షించాలని పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ వెంకట కృష్ణారెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ మారుతి రావులను మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు. బకెట్లో మనసు లేవు. డ్యామేజ్ ఎందుకు పెట్టుకున్నాక ఏమో ఓల్డ్ పిఎం అది నేను అడిగి ఇది అడుగుతున్నాను. డ్యామేజ్ అయితే వాళ్ళు యాక్షన్ పెట్టాలని చెప్పి చెప్పారు సార్. వాట్ ఈస్ దట్ రూమ్? ఇదేంటి? డాక్టర్లు చూస్తున్నారు బాగానే. ఇదేంటి రూమ్ ఏంటి? డైలీ ఆబ్సెంటీసీ లీవ్స్ అప్పుడు సార్. వెళ్ళిపోకుండా వెళ్ళిపోతే వెళ్ళలేదనుకో ఏంటంటే దాంట్లో సార్ వాళ్ళకి ఆల్రెడీ జనరేటర్ సార్ ఇప్పుడు కొత్తగా అప్డేట్ వచ్చింది సార్. అవును, నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడే కూర్చున్నట్టుగా ఉంటే పొద్దున్న వస్తాను మళ్ళీ సాయంత్రం వేస్తాను. ఏముంది ఉడిగడ్డ చేసి నేనున్నాయి. డ్యూటీ డాక్టర్ వచ్చిన తర్వాత డ్యూటీ డాక్టర్ కంపల్సరీ ఆల్రెడీ నర్సెస్ అందరూ కూడా ఇంట్లో ఉండాలి. ఎవరు కూడా బయటికి వెళ్ళిపోయినప్పుడు బయటికి వెళ్తే కనుక ప్రాపర్ పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళకూడదు. అది నేను రికార్డ్ చేసుకుని వచ్చిందంటే నేను సస్పెండ్ చేస్తాను. నీ డ్యూటీ మాత్రం బయటకు లోపలికి వచ్చిన డాక్టర్స్ కంపల్సరీ ఉండాలి. 3 times వాళ్ళందరూ కూడా బయోమెట్రిక్ చేయాలి. ఓకే, ఈవినింగ్ అయితే వాళ్ళు వెళ్ళాలి. ఈ మధ్యలో బయోమెట్రిక్ చేసి బయటకు పోయి మళ్ళీ ఉండుగడ్డ వచ్చి ఒకసారి వేసి అర్థమైనా ఇట్లా చేయడం అనేది మాత్రం అవుతుంది. కమిషనర్ అండ్ తహసీల్దార్ మీ ఇద్దరు కూడా రెగ్యులర్గా విజిట్ చేయాలి. విజిట్ చేసి అట్లా డాక్టర్స్ ఉంటున్నారా లేదా, డాక్టర్స్ అవైలబుల్ ఉంటున్నారా లేదా, తర్వాత ఇవి నర్సెస్ వీళ్ళందరూ కూడా రౌండ్స్ వేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు చేయాలి. వీళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం లేవు. చిన్న చిన్న మనం అలాగా బకెట్లు కట్టుకుంటున్నాం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా బకెట్స్ అండ్ ఆల్సో మగ్స్ అవి ఇచ్చేసేస్తే ఆ టాయిలెట్స్లో కొంచెం నీట్గా కనపడుతుంది. లేకపోతే అలాగే మెయింటైన్ చేస్తాను చెప్తే కొంచెం ఊరుకుంటున్నారు కానీ కనీసం చిన్న ఇంటర్వెన్షన్ కూడా వాళ్ళు చేయట్లేదు. సార్ రెగ్యులర్గా మీరు విజిట్ చేయండి, ఇదంతా కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. సార్ మనకి యాక్సిడెంట్స్ తక్కువ ఉంది. అందులో ఒకటి ఏంటంటే పొదిలిలో ఉన్నటువంటి ఈసీహెచ్సికి డాక్టర్స్ రెగ్యులర్గా ఉండట్లేదని, తర్వాత నర్సెస్ అందరూ కూడా ఈ డ్యూటీస్ మన రౌండ్స్ అని సరిగ్గా చేయట్లేదని, తర్వాత కొంతమంది మెడిసిన్స్ కూడా బయట నుంచి తెచ్చుకోమని చెప్తున్నారు అనేది మనకు కంప్లైంట్ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో అందరు డాక్టర్స్ కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము.
ఎవరు కూడా బయట మెడిసిన్స్ కొనవసరం లేదు అండ్ అన్నీ కూడా మన సిహెచ్లోనే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా కనుక మెడిసిన్స్ వీళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్న డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్న మెడిసిన్స్ కనుక ఏదైనా లేకపోతే ఇమీడియట్గా మా సెంటర్స్కి వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి, దాన్ని మనం ప్రొక్యూర్ చేస్తాం. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరు కూడా బయటను కొనవలసిన అవసరం లేదు. అన్నీ కూడా ప్రభుత్వమే ఉచితంగా మెడిసిన్స్ ఇస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు కూడా డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే చేస్తారు. గవర్నమెంట్ ఫ్రీగా వైద్యం ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. ఎవరు కూడా డబ్బులు అడిగే పరిస్థితి కూడా ఉండకూడదు. ఇక్కడికి చాలామంది పేద ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళని డబ్బులు అడగడం అనేది అట్లాంటి కంప్లైంట్స్ ఏదైనా ఉంటే కనుక సీరియస్గా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత డాక్టర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉండాలి. రోజు వాళ్ళు రాగానే బయోమెట్రిక్ వేయాలి, మధ్యాహ్నం బయోమెట్రిక్ వేయాలి అండ్ సాయంత్రం వేయాలి. సో ఈరోజు కూడా చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాస్ పెట్టాము. డాక్టర్స్ వచ్చి డ్యూటీలో ఉండకోకుండా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తామని కూడా మనం చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన సర్వీసెస్ మీద చాలా సీరియస్గా ఉంది కాబట్టి సో బెస్ట్ సర్వీసెస్ అందరూ కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. ఆ రకంగానే మనము ఎక్కడైతే ఇలాంటి బ్యాడ్ ఫీడ్బ్యాక్ వస్తుందో, సర్వీసెస్ సరిగ్గా లేవన్న దాని మీద ఇన్స్పెక్షన్ చేస్తాము అండ్ ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ సార్